కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ మెట్టేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ మెట్టేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని పింపుగ చేసుకో. అయినా ఊపు పోయింది శ్రీముఖి నీలో ఊపు లేదబ్బా డాన్స్ చేసేటప్పుడు డ్రమ్ ఊపినట్టుంది సిలిండర్ ఊగినట్టుంది అంటే ఇంత హెవీ కాస్ట్యూమ్ తో ఊపడం కష్టం కదా రవి. హలో కాస్ట్యూమ్ అంటే మా మల్లారెడ్డి స్టూడెంట్స్ కూడా వేసుకొచ్చారని ఓకే అందరూ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో వచ్చేసారు కానీ ఎప్పుడు ట్రెడిషనల్ అయినా ఒక పక్క ట్రెడిషనల్ ఇంకో పక్క వెస్ట్రన్ సంక్రాంతి ఎలా ఉంటుంది? లెట్స్ స్టార్ట్ ద జుగల్బందీ. డి జూనియర్స్ క్యాష్ స్టార్ మహిళ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్. పటాస్ ఏ మాటలతో కాదురా డాన్స్ తో చూసుకుందాం. మ్యూజిక్ మీరు చేయండి ఓ జీన్స్ టీ షర్ట్ లేకపోవడం కాదు అమ్మో మీరు ఇంత ఉన్నారు వాళ్ళకి చాలా జాగ్ కావాలి జరుగు చంపే రకం చచ్చే రకంగా ఎవరు గెలిచారో ప్రూవ్ అయిపోయింది ఎందుకంటే మీ టీమ్ లో పార్టిసిపెంట్ షీ గేవ్ అప్ మధ్యలో చిచ్చి ఈ దరిద్ర దాంతోనే నేను డాన్స్ చేయాల్సి వస్తుంది అని అన్నని గెలిపేయడానికి ఓడిపోయినా అది ఆడదంటే అది చెల్లెమ్మంటే నువ్వు ఇద్దరి మధ్య ఎప్పుడు ఈ గోల కామనే అండ్ మీ అందరి ఎనర్జీ కూడా సూపరే అండ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ ది సంక్రాంతి స్పెషల్ ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో. సంక్రాంతి అంటే ఏంటంట? సంక్రాంతి అంటే కొత్త బియ్యంతో చేసుకునే పర్వాన్నం అంట. పాత కుర్చీలతో వేసుకునే భోగి మంట. పెళ్ళయి కొత్తగా ఇంటికి వచ్చేవాళ్ళంట. అమ్మ చేసే పిండి వంట. కోడి పందాల్లో ఓడిపోతే కడుపు మంట. ఇదేనంట సంక్రాంతి ప్రతి ఇంట. అరే వా క్యా బాత్ హై. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా మట్టిస్తాం మామా
పగలు పుట్టిస్తా మామా ఒరే నీ గుండు కొట్టి నామాలు పెట్టి నడిపిస్తా మామా సినిమా చూపిస్తా మామా సినిమా చూపిస్తా మామా బాగే మెప్పిస్తా మామా ఇటు కేకే మెప్పిస్తా మామా ఏం లేదు, కంటెంట్ ఏం లేదు, కానీ నవ్వించడానికి ప్రయత్నిస్తాను. గాలిపటాల సుధాకర్, లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ బద్దం భాస్కర్ అలాంగ్ విత్ గాలిపటాల సుధాకర్. సాధారణంగా సినిమా యూనిట్ సభ్యులు ఏంటంటే సక్సెస్ మీట్కి వస్తుంటారు. అలానే ఒక మ్యూజిక్ ఛానల్కి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వణకం నమస్తే, దిస్ ఇస్ భాస్కర్. మన లఫ్వుడ్ మ్యూజిక్ ఛానల్లో ఈ రోజు ఒక సూపర్ హిట్ మూవీ రిలీజ్ కాబోతుంది. మూవీ నేమ్ ఏం లేదు. మరి ఈ ఏం లేదు మూవీ ఎలా తీశారు, ఈ ప్రొడ్యూసర్ చెప్పే విశేషాలు ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ద గ్రేట్ ప్రొడ్యూసర్. కార్ డ్రైవర్ కాదు మా పిలిచింది ప్రొడ్యూసర్. నేను ప్రొడ్యూసర్ అండి. ఓకే ప్రొడ్యూసర్ గారు, చెప్పండి. మరి ఈ సినిమాకి బడ్జెట్ ఎంత ఖర్చు అయింది? ఏమీ లేదు. ఇదిగా సార్, ఇప్పుడు సినిమా అంటే షూటింగ్ వస్తుంటారు, భోజనాలు పెట్టాలి కదా. అవునండి. మరి భోజనం ఖర్చులేనా? ఎవరి క్యారెల్ వాడు తెచ్చుకున్నారండి. కెమెరా షూటింగ్ రీల్. కెమెరా ఎందుకండి, మొబైల్ ఉంది కదా. అవును సార్, నాకు ఈ మధ్యన విన్నాను మీ సినిమా షూటింగ్ అంతా నేపాల్లో తీశారు సార్. Yeah. ఆఫ్ సినిమా. Yeah. మరి నేపాల్లో షూటింగ్ చేసినప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి. Yeah. మరి అప్పుడు ఆ ఖర్చు ఎలా పెట్టుకున్నారు? మీకు ఇంకో విషయం తెలుసా? Hmm. రీసెంట్ గా నేపాల్ లో భూకంపం వచ్చింది. అవును దానికి మన ప్రధానమంత్రి గారు ట్రైన్ చేశాడు అక్కడికి. అవును, అనాథ శరణాల కోసం అని చెప్పి మందులో పంపించారు. మేము దాంట్లో వెళ్ళాం మేమంతా. మరి భోజనాలు అక్కడ అనాథాశ్రయాలు వేస్తారు కదండి, వాళ్ళు కూడా ఫుడ్ వేసారు అందరికి. దాంతో పాటు మేము కూడా అక్కడే ఉన్నాం, తినేసాం. మీ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్లీజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ మూవీకి ద గ్రేట్ డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా డైరెక్షన్ ఒకటే కాదు మ్యూజిక్ కూడా డైరెక్టర్ కూడా ఆయన కొట్టారు. సో లెట్స్ వెల్కమ్ ద డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అని పిలండి సార్. ఈ సినిమాకి డైరెక్టర్ నేనే, మ్యూజిక్ డైరెక్టర్ నేనే. అసలు ఎందుకు ఈ సినిమాకి డైరెక్షన్ చేయాలనిపించింది? ఎందుకు చేయాలనిపించింది అంటే సినిమాలో ఏమీ లేదు కాబట్టి. ఏం లేదు సినిమాలో మీకు నచ్చినటువంటి ఒక అద్భుత సీన్, మంచి సీన్. హీరోయిన్ బస్సులో వెళ్తుంటది కదా, అమ్మాయి చున్ని ఆ బాగా చెప్పుతో కొడతా, చున్ని ఎగురుకుంటూ వెళ్తే గుర్రం మీద హీరో వస్తాడు, వాడు ముఖం మీద పడతాది. అది కాదండి, మీరు పొరపాటు పడుతున్నారు. యాక్చువల్ అమ్మాయి బస్సులో వెళ్తుంటే అమ్మాయి చున్ని అలా కిటికీ నుంచి వచ్చేసి పిచ్చి కుక్క మీద పడుతుంది. అప్పుడు పిచ్చి కుక్క ఏం చేస్తుంది, ఆ చున్ని పట్టుకొని నోట్లో పెట్టుకొని అలా తిరుగుతుంది. అప్పుడు హీరో కోపం వచ్చేసి ఆ పిచ్చి కుక్క మీద పడి అక్కడ మన మున్సిపాలిటీ చెత్త ఉంది కదా, అక్కడ ఫుల్ గొడవ పడుతుంది కుక్కతో. ఆ చున్ని తీసుకొచ్చి హీరోయిన్కి ఇస్తాడు. ఎంత అద్భుతమైన జోక్ అంటే, ఆ చున్ని ఇలా తీసింది కదా, చున్ని మొత్తం బొక్కలు ఉంటాయి చున్నికి, కుక్క మొత్తం కొరికేసింది కదా, ఆ చున్ని ఇలా చూపిసరికి ఆ బొక్కల నుంచి ఒక సాంగ్ వస్తుంది. పాడండి ఒకసారి మా ప్రేక్షకుల కోసం. నలుంగి నువ్వు వేసుకో, నీలంగా నేను వేసుకుంటా, నా చొక్కా నీ వేసుకో, నీ బ్లౌజు నేను వేసుకుంటా. ఆ బొక్కలోంచి వచ్చే బొక్కలో సాంగ్ ఇదేనమాట. మీకు మ్యూజిక్ కొట్టాలని ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఇంత ముందు ఏం చేసేవారు? ఇత్తడి బిందెలకు టాకాలేసేవారు. అంటే ఇత్తడి బిందికి టాకా వేసే ఆలోచన నుంచి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్. నిజంగా మీ సినిమా ఏం లేదు సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెల్. చివరిగా మన ముందుకు రాబోతున్నారు ద గ్రేట్ హీరో.
ఫేస్ లో ఏదో కాన్ఫిడెన్స్ చూడు. సార్ వెళ్ళండి సార్. టైం లేదు. అసలు నువ్వు హీరో అని అనుకున్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా మహేష్ బాబులా ఉన్నావు మహేష్ బాబులా ఉన్నావు అని చెప్పి ఎందుకు ఏ క్వాలిటీ ఉందని నిన్ను మహేష్ బాబు అన్న? అంటే మహేష్ బాబు లాగా కొన్ని డైలాగ్ చెప్తానంట, అద్భుతంగా చెప్తాను. ఆ? అద్భుతంగా. నువ్వు యా ఓకే, క్లాప్స్ కొట్టండి ఆడియన్స్. మన హీరో గారు ఇప్పుడు మహేష్ బాబుని ఇమిటేట్ చేస్తారు. ఓకే చేయండి. డైలాగ్ చెప్పాలంటే ముక్కు అంటే మామయ్య మహేష్ బాబు థమ్స్ అప్ ఉంది కదండి, అది చూపిస్తున్నాను. ఎంతసేపు చీతుకుంటారా ముక్కు? ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అవుతా ఆడే పండుగ. అద్భుతమైన స్టెప్ వేశారంటే ఈ సినిమాలో. మైకేల్ జాక్సన్ గారు, ప్రభుదేవ గారు, లారెన్స్ గారు వాళ్ళు కూడా నాకు తెలిసి ఇది చేయలేరు. చేయండి ఒకసారి స్టెప్. అండర్వేర్ వేసుకుంటున్నావా? అండర్వేర్ వేసుకుంటున్నావా? మా కర్మ. ఓకే హీరో గారు చెప్పండి, ఈ సినిమాలో మీరు చెప్పే డైలాగ్స్ కి నిజంగా ప్రేక్షకులు వివత్సమైన స్పందన వస్తుందంటే ఒక డైలాగ్ మా ప్రేక్షకులకు వస్తుంది. పేడ కూడా నాలాగే నల్లగా ఉంటుంది, కాలు పెట్టాలనుకోకు, బ్యాడ్ స్మెల్ వస్తుంది, కడుక్కోవడానికి వారం పట్టుద్ది. ఓకే సార్, సూపర్ సార్, నిజంగా ఎక్స్ట్రాడినరీ. Okay. ఫైనల్ ఒక విషయం Super. అడుగుతా. ఈ సినిమా థియేటర్ లో మీకు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? థియేటర్ లో నేను కూర్చుంటప్పుడు వెంట్రుకలు అలా నిక్కబుచ్చుకుంది, ఒకటే గుండెల దడ, ఒకటే భయం, చెమటలు వచ్చేస్తున్నాయి. చెప్పుతో కొడతా. నువ్వు తీసింది లవ్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ, భయం ఎందుకు వేసిందిరా నీకు? ఎందుకంటే థియేటర్ నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి. ఎన్ని రోజులు ఆడింది సినిమా? అంటే నిన్ననే రిలీజ్ అయిందండి. మార్నింగ్ షో తీస్తారు. తీసేశారు. ఓ ఇక్కడ నుంచి పో. ఒక్క నిమిషం, దయచేసి మా సినిమాని పైరసీ చేయొద్దండి. ఏముందని రాదు పైరసీ చేస్తారు. అందరూ డబ్బులు పెట్టి వెళ్ళండి సినిమా థియేటర్ కి, అద్భుతంగా ఉంది సినిమా. మీరు కడుపుబ్బ నవ్వుతారు, పిచ్చెక్కిపోద్ది. డబ్బులు లేకుంటే నేను ఇస్తానండి డబ్బులు. థ్యాంక్ యూ అండి మీ ఛానల్ కి. యా. అది కాదు, ఇప్పుడు మన పతా స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు ఒక ఫ్రెష్ ఎంట్రీతో. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ కోమలి సిస్టర్స్. వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి తాకవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండి. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాయిస్ అడుగుతారనమాట, నేను ఆ వాయిస్ చేస్తాను. సరే, నేను వాళ్ళ దగ్గర ఉండి వారికి ధైర్యం చెప్పి ఆ చిన్న పిల్ల కాదు పర్లే అది పెద్దగా, నువ్వు నాకు ధైర్యం నింపాలి కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం అంటే నీ వాయిస్ కాదు. నాకు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి వాయిస్ కావాలి. నేను మీ నాగార్జున.
ఈ మధ్య చక్కగా పటాస్ అనే ఒక ప్రోగ్రామ్ ప్రారంభించారు, ద అల్టిమేట్ కామెడీ షో, స్టాండప్ కామెడీ షో. నాకు ఐఎమ్ ఆల్రెడీ స్టాండింగ్ కాబట్టి స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లేదు. శ్రీముఖి yes sir. చక్కగా ఇక్కడే కూర్చొని అందరిని చాలా చక్కగా ఎంటర్టైన్ చేస్తున్నావు. sir I love you sir. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ టూ. ఈసారి సోగ్గాడే చిన్ని నాయన పార్ట్ 2 తీసినప్పుడు ఖచ్చితంగా నేను పెట్టు ప్లీజ్ sir. రవి ఎలా ఉన్నావు? సార్ మీ దయ వల్ల అంత మొన్న ఆడియో రిలీజ్ కి వచ్చావు, అవును సార్. చాలా చక్కగా అందరితో మాట్లాడించావు. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఇక్కడ నేను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు- ఏ సీను ఎలా ఉన్నావు? అబ్బాయి వచ్చారు కాబట్టి ఫాదర్ కూడా ఉంటే నాన్నగారు కూడా ఉంటే బాగుంటది ఈ పండుగ రోజు. మరి నాన్నగారు ఏమంటారు? తప్పకుండా మీరందరూ అడిగినప్పుడు ఖచ్చితంగా మేము వచ్చి తీరాలి. ఇంత చక్కగా పండగ పూట అందరూ ఒక చోట చేరి ఇంత బాగా పండగ జరుపుకుంటున్నారంటే ఖచ్చితంగా ఈ కాలం పిల్లలందరికీ చాలా ఆదర్శంగా నిలుస్తున్నా. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. తప్పకుండా అమ్మా రాంప్రసాద్, ఇంత చక్కగా నన్ను వీళ్ళందరి సమక్షంలో ఉంచినందుకు నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు ఎక్కడలేని ఉత్సాహం, ఎనర్జీ వచ్చేస్తుంటుంది. అందుకే నేను అప్పుడప్పుడు అందరిని అలా కలుసుకుంటూ ఉంటాను. ఈ సంక్రాంతి సందర్భంగా పటాస్ కి నన్ను పిలిచినందుకు నిజంగా అందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే ఇంతమంది సమక్షంలో వీళ్ళందరి అభిమానం, ఆప్యాయత చూస్తుంటే ఖచ్చితంగా 150వ చిత్రం నేను చేయాలనే త్వరలో ఇదే పటాస్ లో నా సినిమా ప్రమోట్ చేసుకోవడానికి నేను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోసం మన ఏపీ ముఖ్యమంత్రి బాబు గారిది. తప్పకుండా ఆయన ఇంతమంది సినీ నటుల్లో కూడా చక్కగా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకొని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ వారిగా వారం ముందు పోవాలని తెలియజేసుకుంటున్నాను. మన అమరావతి రాజధాని ప్రోగ్రాం ఎంత హిట్ అయిందో పటాస్ కూడా అంత పెద్ద హిట్. నాకు దోసకాయ లక్ష్మి మంచిగా కావాలి. తప్పకుండా రవి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంత చక్కగా మీ అందరితో పాటు కలిసి పండుగ జరుపుకోవడం అనేది నిజంగా ఇట్స్ అ వెరీ గ్లాడ్ థింగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు, విష్ణు కానివ్వండి, మనోజ్ కానివ్వండి, వి ఆల్ యూస్ టు మీట్ టుగెదర్ అండ్ సెలబ్రేట్ ద ఫెస్టివల్. Why don't I sing a song for you? Okay, Lakshmi Manchika singing a song is like wow. Yeah, on the road. Asalam the road. Me magalalo. Wanta yerrayigipoya gappa. Yapuru ma aravala pagaralu chusi aradam tappa. Fuck a roju ma dyasa lekapote mundu kellaleni magadabba. Yes, that's so. Thank you. ఏంటబ్బా ఈ రచ్చ? పండగ పూట కూడా మమ్మల్ని వదిలేరా? మళ్ళీ అమ్మాయిల మీద టార్గెట్ చేసి వచ్చేస్తున్నాడు ఈయన. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి. మై లవ్లీ బ్రదర్స్, ఐ లవ్ యూ. హౌ ఆర్ యూ? యో యో మై లవ్లీ గర్ల్స్, హౌ ఆర్ యూ? వేసేదంతా మన మీద వేస్తాడు. హాయ్ గర్ల్స్, ఐ లవ్ యూ గర్ల్స్, సౌజు నీళ్ళు అని అంటాడు. పడద్దు అంటే నేను ఈరోజు యాక్చువల్ గా లేడీస్ మీద చేయొద్దని డిసైడ్ అయ్యా. మెట్లు ఎక్కే వరకు అలాగే అనుకున్నా, డాన్స్ చేసే వరకు అనుకున్నా, తమ్ముళ్ళకి హాయ్ చెప్పే వరకు అలా అనుకున్నా, కానీ శ్రీమికు హ్యాక్ చేసిందని ఐ హాట్ ఇట్. విలేజ్ లో అమ్మాయిలు ఎలా ఉంటారు పండక్కు, సిటీలో అమ్మాయిలు ఎలా ఉంటారు పండక్కు. ఓకే ఓకే. పండగ రోజు పొద్దున్నే 5 గంటలకు లేస్తారు. ఎలా లేస్తారంటే పండుగ రోజు తొందరగా లేవాలి. కానీ ఇక్కడ 5 గంటలకు పడుకుంటారు ఇక్కడ. ఎందుకంటే రాత్రంతా జల్సాలు, సల్సాల డాన్సులు అయి ఉంటాయి కదా. ఎర్లీగా లేచి ఇంటి ముందు ముగ్గులేస్తారు. ఎర్లీ మార్నింగ్ లేచి బయటకు వచ్చి రాత్రి కక్కేలాగా బయటికి వచ్చేలాగా అని కక్కుతారు.
అమ్మా ఈ గొబ్బమ్మ తీసుకెళ్లి ఇంటి ముందున్న ముగ్గు పైన పెట్టానగానే నేను పెడతా మమ్మీ నేను పెడతా అమ్మ నేను పెడతా అంటారు. ఇక్కడ పోయి గొబ్బెమ్మ తీసుకెళ్లి ముగ్గు పైన పెట్టంటే నేను పెట్టిన దొంగ ఐ డోంట్ లైక్ అంటారు. ఇక్కడ అప్పటికి పెట్టాల్సి వస్తే ఎలా పెడతారు తెలుసా? 300 సార్లు డెటాల్ పోసి కడుగుతారు. భోగి మంటలలో పిడకలు వేస్తారు. అమ్మ నాన్న వచ్చి లే అని తిట్టేదాకా వేస్తారు పడకలు. ఇక్కడ ఇవన్నీ చేసేసి గుడికి వెళ్తారు. వీళ్ళు కూడా వెళ్తారు వయ్యా గుడికి, సినిమా హాల్కి, షికారికి, పార్క్ కి. ఎక్కడ సౌభాగ్యం కోసం, భోగ భాగ్యాల కోసం, ఆరోగ్యం కోసం ఉపవాసాలు ఉంటారు. బాయ్ ఫ్రెండ్ బెండు తీయడానికి, వాడిని బెండు చేయడానికి, బిహైండ్ ఉంచుకోవడానికి ఉపన్యాసాలు ఇస్తారు. అమ్మ చేసిన పిండి వంటలు ప్రేమగా తిని బాగున్నాయని కడుపు నిండా తింటారు. 0 సైజ్ అని పేరు చెప్పి ఇంట్లో తప్ప బయట మొత్తం దొబ్బి తింటారు. ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు. నా బంగారు తల్లి. ఎవ్రీడే వాళ్ళొక్కరిని ఇంప్రెస్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ బంగారు తల్లి 2 నిమిషాలు ఆగరా. రోజు ఇంప్రెస్ చేస్తే సరిపోద్ది అక్కడ, కానీ ఈ రోజు ఇంప్రెస్ చేయాలి ఇక్కడ. ఎక్కడున్నా బుద్ధిగా ఉన్న అమ్మాయిలందరూ అందమైన అమ్మాయిలు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా పండగంటనే అందమైనది, అందమంటేనే అమ్మాయి. ఇక్కడ అక్కడ ఎక్కడైనా. సరేగాని నీకు జాబ్ ఇస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా? జాబే చేస్తాను. ఇంకేం చేస్తాం? ఏం చదువుకున్నావు అమ్మా? సార్ పొద్దున్న ఈనాడు పేపర్ చదువుకున్నాను సార్. ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా? దీని బట్టి ఏమవుతుంది? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అర్థమైంది అమ్మాయికి. చిన్నప్పటి నుంచి నీకు ఏం కావాలో అవే ఇచ్చా. నీకు ఇది మంచిదని తెలిసే ఇచ్చాను రా. Daddy, one time you have given a shirt. That shirt what you said. Or I said, this shirt is good. You wear it, you fit it. But what good? On that time my mindset is, Daddy, this shirt was not suitable my body. భార్యాభర్తలు ఇంట్లో పడుకుంటారు. ఉన్నట్టు ఒక దెయ్యం కనబడుతుంది. ఆ సెగ్మెంట్ ఎలా ఉంటుంది చూద్దాం. సౌరాత్రి లేంపల్లి మిమిక్రియా. శృత శృత ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. హక్ చేసుకోండి. ఎట్లా శృతి? న్యూస్ ఛానల్స్. ఎస్, మాదొక న్యూస్ ఛానల్, మీదొక న్యూస్ ఛానల్. మా న్యూస్ ఛానల్ పేరు రవి ద రోషన్ ఆఫ్ నెట్వర్క్. మాది శ్రీముఖి, ప్రజలతోనే ముఖాముఖి. చిరంజీవి గారి 150 చిత్రంలో జూనియర్ ఆర్టిస్టులుగా మేం చేస్తామని దేశ వ్యాప్తంగా జనాలందరూ కూడా తరలి వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ధర్నా చేస్తున్నారు. నాగార్జున గారి చూడలేక వారికి పులిహోర పొట్లాలు పంపించడం జరుగుతుంది. దీనివల్ల చిరంజీవి గారు ఎంతో ఆందోళన చెందుతున్నారు.